హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. ఒక యాలకులు పెట్టాము. యాలకులు వేసే ముందు యాలకుల్లో హనీ పోద్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హనీ ఇది ప్యూర్ హనీ అనుకోవచ్చా, లేకపోతే 100% మీకే తెలియాలి. చెప్పలేం ఏ హనీ ఒరిజినల్ డూప్లికేట్ కూడా చెప్పలేం మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇది ఒరిజినల్ బెల్లం పాకమా మిక్స్ అయిందా? నాకైతే డౌటే. 100% ప్యూర్ హనీ కాదండి, 50% ప్యూర్ అనుకుంటున్నా. చూడండి, యాలకులు వేసాం, దాంట్లో హనీ పోసాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హనీ సగం దాచేద్దాం, మళ్ళీ పాకం వేస్ట్ కాస్ట్లీ హనీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి హనీలో యాలకులు వేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హనీ. చూడండి, ఇది హనీ బెల్లం పాకం మీరే కనిపెట్టాలి త్వరగా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఓకే. నాకైతే 100% నమ్మకం లేదు ప్యూర్ హనీ అని, కొంచెం నమ్మకం 50% అయితే కలిసి హనీయే. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఓకే. యాలకులు దాంట్లో వేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే నూనెలో గులాబ్ జామ్ మిక్స్ వేసేసి తర్వాత ఆ వేడిది ఈ పాకంలో ఈ హనీలో వేసేద్దాం. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.